ఎట్లా ఉండేది స్రవంతి గారు? ఎట్లా మీతోని ఎట్లా మాట్లాడేది? వాళ్ళ మధ్యలో భార్యాభర్తల మధ్యలో గొడవ అయినప్పుడు కూడా మీకు కూడా తెలుసా? అంటే గొడవ అయినప్పుడైతే వినిపించేదే మాకు. అంటే గట్టి గట్టిగా బాగా అరుస్తూ ఉంటుంది. వాళ్ళ భాష ఎస్టీ కాబట్టి మాకు అంతా అర్థం కాదు అసలుకి. ఓకే, వాళ్ళ భాషలోనే గొడవ పడేవారు. కాకపోతే ఆమె గొంతు వినిపించేదే, అతని గొంతు మాత్రం వినిపించకపోదు మాకు. ఓకే. అంటే దగ్గరనే కాబట్టి బాగా సౌండ్ వచ్చేది. మాకు పోయినా కూడా మాకు ఏం అర్థమవుతుంది, ఏం అర్థం కాదు కదా. ఒకరోజు మార్చి ఒకరోజు గొడవ పెట్టుకునేటోళ్ళు. కానీ బాగా ఉండేది అసలుకి, మంచి కలిసి మంచిగా ఉండేదే, మంచి మాట్లాడేదే, మంచిగా హోలీ ఆడటానికి కూడా వచ్చేదే, హోలీ మంచిగా ఆడేదే. ఏ కష్టం వచ్చినా కూడా ఎదుట వాళ్ళకైతే ఏ విషయం అయితే చెప్పలేదు. మంచి కలిసిమెలిసి మంచిగా ఎంత కొట్లాడుకున్నా, ఇప్పుడు భర్తతోటి ఎంత గొడవైనా సరే వచ్చి అయినా కరెక్ట్గా అంటే మంచిగా మాట్లాడుకుంటా నవ్వుకుంటానే ఉండేది. ఎప్పుడు ఏడుపు ముఖం కానీ అట్లా ఎప్పుడు కానరాదు. మంచిగా ఉండేది. ఒక భర్తతోటి వచ్చినప్పుడే గొడవ అయ్యేదే తప్పించి బయటికి వచ్చిందా అంటే నార్మల్గా ఫ్రీగా బాగా మాట్లాడేది. కానీ అంత ధైర్యం చేసి ఎట్లా చనిపోయిందో అర్థమే కావట్లేదు అసలుకి. చాలా ధైర్యవంతురాలు అసలుకి. కానీ ఎందుకు అట్లా పిచ్చి పొరపాటు చేసుకుందో మాకు కూడా అంత తెలుస్తలేదు అసలు. నైట్ టైము వాళ్ళు గొడవ పెట్టుకున్నప్పుడు వాళ్ళ హస్బెండ్ ప్రవీణ్ది మాట ఎప్పుడు వినబడలేదు, గొడవ పడ్డప్పుడు స్రవంతి మాట మాకు వినబడేది అంటున్నారు కదా. మీరు మళ్ళీ తెల్లారి కానీ ఏదో ఒక రోజు మీరు మీ ఇంట్లో నుంచి ఇట్లా గొడవలు వినబడుతున్నాయి అని చెప్పేసి మీరు కాలనీ వాళ్ళు అడిగేదా? మేము అడగలేదు, ఎందుకంటే అవతల గల్లి కదా, అక్కడికి పోయితే ఎప్పుడు అడగలేదు మేము. ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడైతే వంటలు పెట్టుకొని వంటలకు పోయేదే. తర్వాతకి కొంచెం వాళ్ళిద్దరు గొడవల వల్ల ఫస్ట్ ఆ మొక్కతే పెట్టుకునేది అక్కడ, వంటలు ఎవరు పెట్టలేదు. ఇప్పుడు చాలా మంది అయిపోయేసరికి ఈ మా కాడికి ఎవరు ఓట్లేరు. అట్లా అది బంద్ చేసి మళ్ళీ ఇళ్ళ పనికి వెళ్ళేది అనమాట, వంట చేస్తానికి. అట్లా వెళ్ళింది. ఇంకా మా టైం కుదరకపోయేదే, ఎప్పుడు ఇంకా రాకపోయేదే. అప్పుడన్నా కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చి మాట్లాడేది. ఇప్పుడైతే అంతగానో మాట్లాడట్లేదు మాతోటి. కాకపోతే ఫ్రీగా ఉండేది మాతోటి, మంచిగా ఉండేది, మంచిగా మాట్లాడేది. ఎంత మొగరాయిలాగా ఉండేది. ఏ పని అంటే ఆ పని ధైర్యంగా ఉండేది. ఏ పని అంటే ఆ పని మంచి చేసేది. అసలుకి భర్త లేకపోయినా కూడా మంచిగా ఇల్లు మొత్తం నడిపించుకుంటా బాగుండేది అసలుకి. ఒక మొగరాయిలాగా పోయి అప్పులు తీసుకొచ్చుకోవడము, అప్పులు కట్టుకోవడము, అట్లా మంచిగా ఉండేది అసలుకి. కానీ పిల్లగాన్ని పెట్టుకొని అట్లనే బతికినా అయిపోయేది. భర్త లేకపోయినా పర్వాలేదు, ఆమెను చూసి నేర్చుకోవచ్చు అనుకునే జనాలకు కూడా ఆమె ఒకవేళ భార్యాభర్తలకు ఎంత పెద్ద గొడవలు అయినప్పటికీ భర్త ఆమె దూరం అయినప్పటికీ పిల్లల్ని పోషించుకుంటుంది బాగానే అని అనిపించుకున్నా బాగుండని అంటారు మీరు. అవును. అంటే ఇప్పుడు వాళ్ళ భర్తకు కూడా వేరే ఆమెతో ఇట్లా సంబంధం ఉంది, వాళ్ళ మరదల వరుస అవుతుంది సోని. ఆయన జీవితంలోకి వచ్చినాక వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, సంవత్సరం నుంచి ఆమె వచ్చినప్పటి నుంచి గొడవలు అవుతున్నాయి అని చెప్పేసి కూడా తెలుస్తుంది కదా. ఎప్పుడన్నా ఇప్పుడు మీరు కాలనీ వాళ్ళు ఆమె వచ్చినాకనే వీళ్ళు ఇట్లా చెడిపోయారు అని చెప్పేసి మీరు ఎందుకు ఇట్లా చేస్తారు అని వాళ్ళ భర్తకి ఎప్పుడని చెప్పేదా మీరు కాలనీ వాళ్ళు ఎవరైనా? అతను ఎక్కువ మాకు పరిచయం లేదు, ఎప్పుడు అతనితోటి కూడా మేము ఎక్కువ మాట్లాడలేదు అసలుకి. అతను ఎట్లా మాట్లాడతాడు, పొద్దున్నే వెళ్ళిపోతాడు, ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో కూడా తెలియదు. ఏమనే ఎక్కువ క్లోజ్ ఉండేది. అతనితోటి అయితే ఎప్పుడు మాట్లాడలేదు మేము. నేను అంతగానం కూడా ఎక్కువ అతన్ని చూడడం కూడా లేదు అసలుకి. ఎప్పుడో ఒకసారి చూసేటోళ్ళము.